మనుషులు వస్తూ ఉంటారు, వెళుతుంటారు, సేవకులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. నేను దేవుని మందిలో నివాసం చేస్తాను. నా భక్తి మనుషుల కోసం కాదు. మనకు అనుకూలంగా ఉన్న మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనకు అనుకూలంగా ఉన్న మనుషులు లేనప్పుడు ఇంకొకలా కాదు. నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఎందుకంటే నా దేవుడు పర్వత శిఖరం మీద నన్ను స్థిరపరిచాడు. నన్ను పర్వతంతో పోల్చాడు. పర్వత శిఖరం మీద నేను స్థిరపరచబడాలి. కొండలన్నిటికంటే ఎత్తుగా ఎత్తబడాలి. నేను చిరకాలం ఎప్పుడు నేను దేవుని మంది. కొంతమంది చర్చ్ మానేస్తా అంటుంటారు. మానే సిగ్గుపడాల్సిన విషయం. సన్నిధికి దూరం అయిపోయానే, దేవుని మందిరానికి దూరం అయిపోయానే, కృపకు దూరం అయిపోయానే, పరిశుద్ధులకు దూరం అయిపోయానే, వాక్యానికి దూరం అయిపోయిన, ఉపదేశానికి దూరం అయిపోయానే అని సిగ్గుపడాలి. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను కనబడాలి.